కథ భయం వెనుక ధైర్యం. పరిచయం. విలేజ్లో ఉంటున్న ఒక చిన్న కుటుంబం నిత్యం తన పనులు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తోంది. ఆ కుటుంబంలో రవి అనే కుర్రవాడు చాలా చురుకైనవాడు. కాని రాత్రి సమయంలో ఏకాంతంగా ఉండటం అంటే చాలా భయపడతాడు. పరిస్థితి. ఒకరోజు రవి తండ్రి అనారోగ్యానికి గురవుతాడు. దగ్గరలోని గ్రామంలో ఉన్న వైద్యుడిని పిలిచేందుకు రవి అర్ధరాత్రి అడవి గుండా వెళ్లాల్సి వస్తుంది. ఇది రవి జీవితంలో అతని భయంతో నేరుగా ఎదురొడ్డే సమయం. మధ్యకథ. అడవి దారిలో రవికి అనేక విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. అడవిలో చీకటి కప్పేసి ఒక ఊహించని ఆత్మను చూస్తాడు. అది అతన్ని వెంటాడుతుంటుంది. రవి ముందుకెళ్లాలని నిశ్చయించుకుంటాడు. ఎందుకంటే తన తండ్రి కోసం తన ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఇదేనని అర్థమవుతుంది. అతను ఆత్మతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. ఆత్మ ఎటువంటి నష్టం చేయనిదని, కాని తనను చూసి భయపడే వాళ్లకే కనిపిస్తుందని తెలియజేస్తుంది. ముగింపు. ఆత్మ రవికి తన తండ్రిని రక్షించేందుకు ఆ మార్గం సులభంగా చూపిస్తుంది. రవి వైద్యుడిని తీసుకురావటంలో విజయం సాధిస్తాడు. ఆ తర్వాత రవి జీవితం మొత్తం భయాన్ని ఎదుర్కొనటంలో ధైర్యంతో నిండి ఉంటుంది.